హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లూరు టెక్ ఇన్ఫో. నేను మీ అర్జున్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేసుకోవాలి అన్నది చెప్తాను. అది కూడా ఆన్లైన్లోనే, ఎటువంటి ఛార్జెస్ ఏం లేకుండా ఏ విధంగా ఆన్లైన్లో ఆధార్ లింక్ చేసుకోవాలో మన యొక్క పాన్ కార్డుకి అన్నది వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే మన పేజ్ని ఒకసారి విజిట్ చేయండి. మన కంటెంట్ అంతా మీకు ఉపయోగకరంగానే ఉంటుంది. నేను చేసినటువంటి కంటెంట్ అంతా మీకు నచ్చినట్లయితేనే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన పాన్ కార్డుకి ఆన్లైన్లో ఆధార్ లింక్ చేస్తున్నాం కాబట్టి దానికోసం ముందుగా గూగుల్ని ఓపెన్ చేసుకోండి. గూగుల్ని ఓపెన్ చేసుకున్నాక సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్నాక పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా, కొద్దిగా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అలాగా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ లాస్ట్న కిందకి వచ్చేయండి. కిందకి వచ్చిన తర్వాత లింక్ ఆధార్ అని కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దానిపైన పక్కన చూసుకుంటే లింక్ ఆధార్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. మనం లింక్ చేసుకున్న తర్వాత స్టేటస్ కూడా చూసుకోవచ్చు, లింక్ అయిందా లేదా అన్నది. ఇప్పుడు మనం పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేస్తున్నాం కాబట్టి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఓపెన్ అవ్వటానికి. ఇది మీ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం అయితే టైం తీసుకొని సైట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. తర్వాత ఇందులో మొదటిది స్టార్ మార్క్ ఉంది కదా, రెడ్ మార్క్లో పాన్ అని కనిపిస్తుంది. దాంట్లో మీ పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కిందనే ఎంటర్ చేయండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత కిందన వ్యాలిడేట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. యువర్ పాన్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ కార్డ్ నెంబర్. ఈ నెంబర్కి ఆల్రెడీ ఆధార్ కార్డ్ లింక్ అయిందని కనిపిస్తుంది. మీకు ఫస్ట్ టైం చేసుకుంటున్నట్లయితే కనుక సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి, పాపప్ని క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత దీంట్లోనే కిందకి ఇలా వచ్చిన తర్వాత చూడండి, లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని కింద బ్లూ కలర్లో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకున్నాక మీకు తెలుస్తుంది ఆల్రెడీ లింక్ అయిపోయిందా లేదా అన్నది. ఆ విషయాన్ని మీరు గమనించగలరు. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. ఇలా మొత్తం ఎంటర్ చేసుకున్నాక వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది బ్లూ కలర్లో, దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇలాగా క్లిక్ చేసుకుంటే చూడండి, ఆల్రెడీ లింక్డ్ అని కనిపిస్తుంది. అంటే మీ యొక్క పాన్ కార్డుకి ఆధార్ కార్డు నెంబర్ ఆల్రెడీ లింక్ అయిపోయి ఉందని అర్థం. ఈ విధంగా అయితే ఆన్లైన్లో పాన్ కార్డ్ని ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి.